Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాది 15,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో మార్చింది. గతేడాది తొలి విడతగా 15,000 తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, ఇప్పుడు రెండో విడత జమ చేసేందుకు సిద్ధమైంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఏడాది జూన్లో వీటిని జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ జూన్లోనే తల్లిదండ్రుల అకౌంట్లలో 15,000 విడుదల చేస్తామని ప్రకటించారు. ఎలాంటి కొరతలు లేకుండా లబ్ధిదారులందరికీ అందిస్తామన్నారు. ఏపీ వాసి అయి ఉండాలి, విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి మధ్య చదువుతుండాలి, విద్యార్థికి 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి, విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. స్కూల్స్, కాలేజ్ల నుంచి డేటా సేకరించి లబ్ధిదారులకు నేరుగా డబ్బులు జమ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత స్టేటస్ చెక్ చేసుకునేందుకు వెబ్సైట్ని సందర్శించండి. ఆధార్ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సదుపాయం కల్పించే అవకాశం ఉంది. ఈ పథకం కింద ప్రతి ఏటా 15,000 రూపాయలు అందిస్తున్నారు. అయితే 2,000 పిల్లల మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఖర్చు చేస్తారు. 13,000 విద్యార్థి తల్లి అకౌంట్లో జమ చేస్తారు. ఈ పథకం వల్ల స్కూల్స్, కాలేజీల్లో డ్రాప్అవుట్స్ తగ్గిపోతున్నాయి. ఆర్థిక భారం సరిపోక విద్యార్థుల చదువులను మధ్యలోనే తల్లిదండ్రులు ఆపివేయించేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అలా చదువులు మధ్యలో ఆపకుండా ఉండేందుకు విద్యార్థులను చదివించే తల్లిదండ్రులు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టింది.